దేవుని వాక్యములో నుంచి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, మనం ఏ వాక్యం అయితే జ్ఞాపకం చేసుకున్నాం అదే పరిస్థితిలో ఉన్నారని దైవ సేవకులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఏం చేయగలుగుతాం? మన చేతుల్లో లేని పరిస్థితులు ఇవి. అలాగని దేవుని నిర్ణయం లేకుండా ఏది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, వ్యక్తిగతంగా ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను ఈ కుటుంబం గురించి. ఆయన అంత భక్తిపరుడో కాదో నాకైతే వ్యక్తిగతంగా సరిగ్గా తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద లేకుండా గౌరవంగా, రెస్పెక్ట్గా, చక్కగా పలకరించేటువంటి మనిషి, మంచి మనసు కలిగిన మనిషి. దేవునికి స్తోత్రం కలుగుగా. కానీ ఆయన భౌతికంగా అందరి దృష్టిలో మంచివాడే అనిపించుకుంటే, ప్రభు చేత సత్క్రియలు కలిగిన స్త్రీగా వరదనకు మంచి సాక్ష్యం సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. నేనైతే ఆశ్చర్యపోతాను, ఈరోజు ఈ కుటుంబం ఈ స్థితిలో ప్రభు సన్నిధిలో ఉందంటే ఆ సహోదరి చేసిన ప్రార్థన, ప్రభు సన్నిధిలో ఆమె కలిగిన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగుగా. అయ్యా దైవజనుడా, నీ శిష్యులలో ఒకడైనా నీ దాసుడు దాటిపోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆయన దాటిపోయినందుకు కూడా ఆమెకి చింత కాదండి. అప్పటికే ఆమెకి పేకల దాకా ఏముంది? అప్పులు, సమస్యలు. చూడండి, ఈ పరిస్థితిలో వారు మరొక వైపు అనవసరమైన నిందలు కూడా పడవలసి వస్తుంది. అక్కడ దైవజనుడు చెప్పిన ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి విషయం ఏంటంటే, తన ఇంట్లో ఏముంది అని అడిగాడు దైవజనుడు. ఏముందని చెప్పింది ఆమె? నూనె కొండ. నిజం అంటారు, అబద్ధం అంటారు? దేవుని వాక్యాన్ని అబద్ధం ఎలాగంటారు అంటే, అంత భక్తి వద్దు, ప్రాక్టికల్గా చెప్తాం, అనుభవపూర్వకంగా ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడున్న వాళ్ళు అందరూ చెప్పొచ్చు, నూనె ఒక్కటే ఉంటుందా ఏ ఇంట్లోనైనా? బియ్యం ఉండవా? పప్పు ఉండవా? ఏం ఉండవా? ఇంకా మంచినీళ్ళు ఉండవా? అయ్యయ్యో, నూనె కొండ మాత్రమే. పోనీ అక్కడ ఏమన్నా వివరం ఉందా? అమ్మ నువ్వు అప్పులు పాలయ్యావా? అప్పు తీర్చుకోవడానికి ఏముంది? ఏదైనా అమ్ముకోవడానికంటే మహా అయితే ఇతర కాకులు ఉన్నాయని చెప్తాను. మన ఏరియాలో మనకు తెలిసింది అదే కదా. కానీ ఆమె ఏం చెప్పింది? ఆ తెలివిగా సమాధానం ఆమె ఇవ్వగలిగింది కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. నూనె వెలిగించున్నది, నూనె స్వస్థపరుచున్నది, నూనె సున్నితమైన మనస్సాక్షికి సదృశ్యం. దేవునికి స్తోత్రం. ఆతుర పడిపోయి, ఆందోళన పడిపోయి అదే నూనె తగలబెట్టారు ఇప్పుడు. హల్లెలూయా. ఏమన్నా అంతేనా? కనుక మన నూనెని ఎప్పుడు ఎలా అవసరమో అంతవరకే వాడుకోవాలి. నూనె కొంచెం వేసి అగ్గి మంట హైలో పెట్టడానికి ఎలా ఉంటుంది? ఆరిపోదు కదా, పొయ్యి ఆరిపోదు. కింద ఉండాల్సిన మంట. కనుక నూనె సున్నితమైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక సానుభూతి, వినయ విధేయతలు, అది దేవుని సన్నిధిలో కలిగి ఉండే వాళ్ళకు మాత్రమే సాధ్యం. ఈరోజు నేనంటాను, సహోదరి జీవితంలో ఆ నెమ్మదిత్వం ఉంది కనుకనేమో ఈరోజు వరకు ఆమె కుటుంబాన్ని, బిడ్డలని ప్రభు సన్నిధిలో ఉంచారు. హల్లెలూయా. మరి అదే ప్రకారము రెండవది ఏం చెప్తాడు దైవజనుడు? నీ ఇంట్లో నూనె కొండ ఉంది కదా, నీ 2 కుమారుల్ని బయటికి పంపించి మీకు ఎరువు ఇవ్వగలిగినటువంటి వారందరి 2 పాత్రలను సమకూర్చండి. ఏమనుకోవాకండి, మీరేమని చెప్పగానే మీ పిల్లలు వింటారా? ప్రార్థన అయిపోయి నాకు చెప్తారండి అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో అలాంటిది లేదు. కానీ దేవుని కృప ఇంకా అనేకుల కుటుంబాలను ఆదరిస్తూ ఆయన సమాధానంతో నడిపిస్తాం. వాళ్ళు చెప్పకముందే వెళ్ళి ఊరిలో దొరికిన పాత్రలన్నీ తెచ్చారు. దైవజనుడు చెప్తున్నాడు, తలుపు వేసుకొని మీ ఇంటిలో ఉన్న నూనె ఏదైతే ఉందో
అది అన్ని పాత్రలు. మీరు ఎంత విడ్డోరు కదా. ఉందేమో ఒక్క కొండలోని, తెచ్చిందేమో 100 కొండలు అని అంచనా ప్రకారం. మరి వాళ్ళకి అప్పులు వేలలో ఉన్నాయో లక్షల్లో ఉన్నాయో కానీ వేయటం మొదలు పెట్టారు. గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. వేయటం మొదలు పెట్టారు, అన్నీ నిండిపోయాయి. చివరకు మాట ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే మన అవసరత ఎంతో అంతే పరిమితిలో ఆయన కృప మనకుంటుంది. హల్లెలూయా. సొలొమోను భక్తుడు సామెతలకు మాట అంటాడు, నాకు కావలసినంత ఆహారం చాలు. ఏంటంటే సొలొమోను భక్తుడు, ఆయనకి ఎంత జ్ఞానం, అంతటి మహాజ్ఞాని అంటాడు, నాకు కావలసినంత తినుటకు ఆహారమును, కట్టుకొనుటకు వస్త్రమును తగిన. పొరపాటున ఎక్కువగానే ఇచ్చేవే అనుకో, నా రియాక్షన్ ఎలా ఉంటుందంట? నా రియాక్షన్ ప్రభు ఎవడో, అబ్బా ఏందంట, ఒక ముద్ద ఎక్కువైనందుకు అంత రేంజ్ వాయిస్ పెరిగిపోద్దా? అరే రే రే రే. జ్ఞాని అంటాడు, నాకు ఏదే ఎక్కువైనా, అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఏంటి, భౌతిక సంబంధమైన ఈ లోక సంబంధమైనవి మాత్రమే. కానీ ఆ స్థితిలో నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యతలో ఆయన దిగజారిపోయాడు. ఆ తర్వాత దేవుడు దర్శించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఆయన నోరు తీరితే ఏమన్నాడు తెలుసా? 20 నెలలు పలకరిస్తే సల్మాన్ గారు, లేండి అంతా వేస్ట్, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇది భాష మారిపోయింది. తెలియని భక్తులు అంటారు ఇదేదో అన్ని భాషలే ఉన్నాయండి. అంటే అనుభవించవలసినవన్నీ దేవుని కృపలో సమృద్ధిగా అనుభవించాడు. దేవుని కృప విలువ తెలియసుకోక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? అమాయకంగా. మరి ఏ స్కూల్లో చదివి వచ్చాడే కానీ కావలసినంతకి చాలయ్యా, ఎక్కువైతే ఒకవైపేమో ఆయన ఎవడు అంటాడంట, ఇంకోవైపేమో చిచి అంత వేస్ట్. తిన్నాక అందరూ కడుపు నిండి అలాగే మాట్లాడతారు కదా. దేవునికి స్తోత్రం కలిగిందా. అందుకని ఆ తల్లి 2 కుమారులు ఏం చేశారు? మనం చదువుకుని ఏం చేశారు? నెంబర్ 1, దేవుని సేవకుడిగా పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు జ్ఞాపకం చేయాలనుకున్న సంగతి ఏంటంటే, తల్లి మాటకు విధేయులయ్యారు. తల్లి మాటకు విధేయులయ్యారని తల్లి ప్రతి అడ్డమైన పనికి తోలేదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టు. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అంట? జ్ఞానంలో 2 రకాలు ఉన్నాయంట. నెంబర్ 1 వాక్య జ్ఞానం, నెంబర్ 2 ఆత్మ జ్ఞానం. నేను నమ్ముతాను ఒక దైవజనుడిగా, మీలో ఆ వాక్య జ్ఞానము, ఆ ఆత్మ జ్ఞానము మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. మీ వెంట మీ పిల్లల్ని ఈ రోజు వరకు నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి నడిపిస్తుంది కదా అని సీసీ రోడ్ల మీద బళ్ళేసుకొని తిరిగితే నడిస్తే కరెక్ట్ కాదు. వాళ్ళు ఆత్మలో నడిపించబడాలి, వాక్యములో నడిపించబడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం. ఇక 2వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక తల్లి వెళ్ళి అడిగింది యేసు ప్రభు వారితో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, అయ్యా అందరూ ఏమో వాక్యం వినటానికి వచ్చారు మీలాగా అమాయకంగా. పాపం ఈ ఒక్క ఆమెకు ఒకటి, ఆవిడ వేదన వేరే. అందరిది ఒక బాధ అయితే, మధ్యాహ్నం కూడా ఒక ఆమె గురించి చెప్పుకున్నాం కదా. అందరు భక్తులాగా ముందొచ్చి వాక్యం వింటే ఈమెమో తట్టాడు పడేసి వచ్చి మా ఇంటికి రండి అని చెప్పి. అలాగే అంటే ఈ లెక్క నాకు అర్థమైంది. బైబిల్ మొత్తంలో ప్రతి సిచ్యువేషన్లో ఎవరో ఒకరు స్పెషల్. కానుకలు పట్టే దగ్గరేమో ఆ విధవరాలు 2 రూపాయలు ఇచ్చిన విధవరాలను పట్టుకున్నాడు ఆయన. ఆయన మరీ విచిత్రమైన దేవుడి మహిమ కలుగును కాక. అంటే మనం గమనించాలి. వింటున్నారా బయట ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని?
హలో, ప్లీజ్ అటెన్షన్. దేవుని వాక్యము, దేవుడు సమూహాల మధ్యలో కూడా ఆయన ఎవరో ఒకరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అనగలరా? మీరందరూ నోరు చేసి అనగలరా? ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలో నేను ఎందుకు ఉండకూడదు? ఆ విశ్వాసం నీకుంటే ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె వచ్చి బుడబుడ అందరి మధ్యలో వచ్చేసి, అమ్మ వాక్యం ఇప్పుడు రాయబాకు, ఇటీన్ తర్వాత నేను చెప్తాను, రాసుకుంది. ఆమె వచ్చి అందరి మధ్యలో, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, నీ కుడి వైపున ఒకరిని ఎడవైపున ఒకళ్ళు కూర్చోమంటే, ఆహా అందరి బాధ ఒకటే, నీ బాధ ఏదో వెరైటీగా ఉందే. కుర్చీలు అయితే కూర్చోరన్న, ఇప్పుడు దాకా నేను కూర్చున్నాను, పక్కన అయ్యగారు కూర్చున్నారు. బీరు అందులో లేకపోతే కుర్చీ వేసుకుంటే ఇద్దరం కూర్చుంటాం. నీ పక్క కాదా? మాట్లాడరే, ప్రార్థన అయిపోయినా చెప్తున్నంటారు. దేవునికి స్తోత్రం కలిగిందా? అక్కడ మనకు సమయం లేదని నేను ఆ వాక్యం చదివించాను, కానీ ప్రభువారు మాట్లాడుతున్నారు, నేను తాగిన పాత్రలోనిది వారు తాగుతారా, నేను పొందిన బాప్తిస్మను వాళ్ళు పొందగలరా అని మళ్ళీ ఇంకో క్లారిటీ స్పష్టత ఇస్తున్నాడు అక్కడ. ఒకవేళ అది అయినా వారికి సాధ్యమేమో కానీ నా కుడి వైపున ఎడవైపున కూర్చోవడం అనేది అది ఎవరి నిర్ణయమో? పరలోకపు తండ్రి చిత్తమై ఉన్నది. అమ్మా, ఈరోజు ప్రభు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నీ పిల్లల గురించి నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి, నీతో లోపల కలిసి ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నారా? లేకపోతే ప్రభు సన్నిధిలో వారు ఆయన ఇరువైపులు కూర్చోడానికి ఆశ కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకో. అది నీకు చెప్పని చేత కాదేమో, ప్రభు నీ జ్ఞానం అడుగు, నిన్ను నీ బిడ్డల కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి ఒక మాట, నేను అది సిద్ధపడలేదు కానీ మధ్యలో ప్రభు జ్ఞాపకం చేసిన ఒక మాట. యేసు ప్రభు వారు తన శిష్యులు ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదకి వెళ్ళారు. లోకస్వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. శిష్యులందరూ కొండ దిగువలో ఉన్నారు, యేసు ప్రభు వారు ఒక్కడే ఆ కొండ మీదకి వెళ్ళారు. ఇది సడన్ గా ఈయన అక్కడికి వెళ్ళగానే వీళ్ళ కళ్ళు సడన్గా బయలుగమ్మినట్టు అయిపోయినాయి. ఉన్నట్టుండి అందరూ బారులు పడిపోయి కళ్ళు తిరిగిపోయి ఏం జరిగిందో, పడ్డవాళ్ళు మిగతా వాళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో, దెయ్యం పట్టిందా, గాలి వచ్చిందా, ఇంకేమన్నా వచ్చిందా అని అందరూ ఆలోచిస్తే పేతురు గారు లేచి, నాకు 3 కనపడ్డారు, ఎక్కింది ఒక్కడవే కానీ మీ 3కి ఇక్కడ గుడారాలు కట్టించేస్తాను, అదే ఏదో మొత్తం మీద వాళ్ళని ఇక్కడ స్టాండర్డ్గా బిగించేయడానికి తయారైపోయి. పేతురు గారు మాట్లాడుచుండగా మన దేవుని వాక్యంలో చూస్తాము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మిగిలిన మాట చెప్పండి, ఈయన మాట వినండి. ఈ వాక్య భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడాలనుకున్న సంగతి ఏంటో తెలుసా? నువ్వు ప్రభు దృష్టికి యోగ్యముగా ఉంటే నీ మాట ఇంతకు ముందు వినని వారందరూ నీ మాట విననట్లు చేస్తారు. హల్లెలూయా. ఏమంటారు? ఒకప్పుడు మన మాట అంటే విలువ ఉండదు, మనం అంటే గౌరవం ఉండదు, మనల్ని చూస్తేనే అదొక రకమైన చిన్న చూపులో ఉన్న మన జీవితాలను ప్రభుకి సన్నిహితంగా మనం ఉండగలిగితే, ఎలా ఉంటే కుర్చీలు వేసుకొని కూర్చుంటే కాదు, ఆయన మాట చొప్పున మనం ఉండగలిగితే అందరూ మన మాట వినట్లు చేయగలడు మన ప్రభు. అట్టి గొప్ప కృప జ్యోతి గారి కుటుంబానికి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ బిడ్డలకు ఈ సందర్భంగా కూడి వచ్చిన మనందరి కుటుంబాలు అట్టి ఆశీర్వాదం ప్రభు దయచేయను గాక. సమయించిన దైవ సేవకులకు నా వందనాలు తెలిస్తే మాట్లాడుతున్నాను. చాలు నాకు నేను చేసుకున్న బిడ్డల్లోనే నేను ఇష్టపడే బిడ్డలు ఉన్నారని చెప్పి దేవుడు మరి మన కొరకు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణమిచ్చునంతగా మనలను ప్రేమించాడు. ఆ ప్రేమను గుర్తించిన భక్తులు
ప్రాణములకైనను తెగించి ప్రభుని హత్తుకున్నారు. స్తపట్లు బట్టి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. వారిలో ఎవరెవరంటే అదిగో హేబేలు భక్తుడు ప్రాణం పోయినా కానీ దేవునికి మంచి బలి ఇవ్వాలనుకున్నాడు. మంచి శ్రేష్టమైన బలి అర్పించాలనుకున్నాడు. ఎనోషు వచ్చాడు తర్వాత, నేను ఒట్టి బలు ఇవ్వటమే కాదు, ఊరగా చేతులెత్తి బలిపీఠం దగ్గర ఆకాశంకి వెళ్ళి దేవుడిచ్చుకొని చూస్తూనే కాదు, ప్రార్థన చేస్తాను మోకరించని ఆయన లేచాడు. తరువాత మళ్ళీ అదిగో మరి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం, నోవహు, ఎలాగూ వీళ్ళ తరువాత మరలా ఇంకొక ఆయన మరి బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు అబ్రహాము. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? బలి అర్పించి యెహోవా నామమున బలి అర్పించి మరి ప్రార్థన చేశాడు. ఇలా దేవుని ఘనంగా దేవుని కోసం అబ్రహాము సమస్తము విడిచిపెట్టుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలైతే అగ్నిగుండములో వేయబడినను దేవుడే మా దేవుడు, ఆయన పాపము లేని దేవుడు గనుక ఆయన మేము విడిచిపెట్టమన్నారు. దానియేలు భక్తునైతే సింహాల గుహలో వేశారు. ఆయన నేను 3 సార్లు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయటం ఆపను అన్నాడు. మళ్ళీ పరలోకానికి వెళ్ళి, ఎక్కడికండి సాతాను కూడా ఎక్కడ వెళ్ళాడు? మళ్ళీ పరలోకానికి వెళ్ళి వెనక నుంచని మీటింగ్లు వెనక ఆయన సైగ చేస్తున్నాడంట దేవునికి. దేవునికి అర్థమైంది వాడి ముఖంలో పోకెడతాను, వాడి ముఖంలో ఇకిలితాను, వాడి ముఖంలో మరి ఒక అవహేళన విషయం అనేది దేవునికి అర్థమైపోయింది. వీడు ఏదో నా బిడ్డల మీద నేరం మోపడానికి వచ్చాడని చెప్పి దేవుడు కనిపెట్టేశాడు. అది ఏవు భక్తుల గురించి అని దేవునికి అర్థమై, వాడు నువ్వు అడిగేది ఏందిరా అన్నట్టుగా దేవుడే అడిగాడు వాడిని. నా సేవకుడని ఏవు సంగతి నీకు తెలుసా? అందుకే నువ్వు వచ్చావు ఎక్కడికి, అదేగా నీకు కావాలి, పో. చుట్టూ కంచేస్తే ఇంకెక్కడికి దూరేది అన్నాడు. పో, కంచె చేస్తున్నాను పో అన్నాడంట. బిడ్డలు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, వాళ్ళ కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ చనిపోయారు. భార్య ఒక్కతే మిగిలింది. ఆవిడ ఎందుకు మిగిలింది అనుకోవాలంటే రెండింటి కోసం మిగిలింది. ఒకటి, భర్త శోధించబడతా ఉంటే దేవునికి విరోధంగా ఆమెలో నుండి అపవాది భర్తను శోధించడానికి, తరువాత దేవుడు అదే భర్తను ఆశీర్వదించినప్పుడు ఆ భార్య ద్వారానే మరలా తిరిగి 2వ జనరేషన్కి సంతానం ఇవ్వడానికి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమె ద్వారా కూడా వారు శోధించారు. వాడి వల్ల కాల ఆఖరికి మొత్తం ఎముకలన్నీ తినేసింది వ్యాధి. కృషించిపోయాడు, వెంట్రుకలు ఊడిపోయినాయి, నడి రోడ్లో కూర్చున్నాడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అంతా ఎండలో కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అక్కడ కూర్చొని కూడా ఏమంటున్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు. చప్పట్లు కొట్టరా? ఏమన్నా మంత్రుల మీటింగ్గా కొడతనే చప్పట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి జ్యోతి గారు కాలవ్యాపారం చేసినప్పుడు మరి అదే సమయంలో ఊహించకుండా చిన్నపాస్ గారు కూడా వచ్చి ఉన్నారు. ఊహించుకోండి, ఇక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు మరి ఎందుకో దేవుడు మరి మీరు వెళ్ళి ముందు చూస్తాం కాదు కానీ ఆ పరిస్థితిని మొదట ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడని మమ్మల్ని ప్రార్థనలో ఉంచాడండి. చాలా చాలా సమయం మేము ప్రార్థనలో గడిపి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఉంచాడో దేవుడు మరి ఒకరోజు సహోదరి సాక్షి చెప్పేటప్పుడు నాకు అర్థమైంది ఎందుకే చేపించాడు ఆమె ప్రార్థనని. ఒకరోజు సహోదరి సాక్షి చెప్పింది, నా భర్త నా మీద చూపిన ప్రేమ, మా కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధము ఎలాంటిదంటే, నా భర్త చనిపోయిన రోజే నేను చనిపోయేదాన్ని దేవుడు లేకపోతే ఈరోజు నా భర్తతో పాటే నన్ను కూడా మోసుకెళ్ళేవాళ్ళు అని చెప్పి అమ్మ చెప్పేవా లేదా? చేయొద్దు.
స్తోత్రం. అప్పుడు అర్థమైంది నాకు. అందుకే ప్రభు అపవాది తెచ్చిన శోధన కుటుంబానికి రానివ్వకుండా దేవుడు ఆ ప్రార్థనతో ఆపివేశాడు. కనుక కొన్ని పరిస్థితులు ఎటు మలుచుకొని వస్తాయో మనం ఎరుగులేం ప్రియమైన దేవుని బిడ్డలా. మరి అక్కడ దేవుని సేవకుని యొక్క భార్య బిడ్డలు ఉన్నారు. ఆయన చనిపోయాడు. ప్రవక్త అంటే పాస్టర్ గారే. మరి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకముందు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాయో అప్పులు. వింటున్నారు నాన్న? వాక్యం విన్నారుగా. ఆయన చనిపోకముందు అప్పులు ఉన్నాయి. కానీ నేను అనుకుంటున్నాను, ఒకవేళ పాస్టర్ గారు మామూలుగా ప్రార్థన చేసి ఉండేవాడు, చేసి ఉంటాడు. కానీ అప్పుల గురించి అడిగి ఉండడేమో దేవుణ్ణి నేను అనుకుంటున్నాను. కానీ ఆ భర్త చనిపోయినాక ఆ భార్య ఏం చేసింది? ఆ పాస్టర్ గారు అప్పులు తీరాలయ్యా నాకు అని ప్రార్థన చేసింది. ఏం తీరాలని? ఆయన దేనికోసం ప్రార్థన చేశాడో మనకైతే తెలియదు, కానీ నాకు అప్పులు తీరాలి. కనుక తన భర్త ఎంతకాలం ఉన్నాడో అంతకాలము మనకి తెలియదు. మరి ఎంత అప్పుల బాధలు ఆమె చూసిందో, ఎంత అప్పుల వేదనలు ఆమె అనుభవించిందో. భర్త టెన్షను, తను టెన్షన్ పడుతూ ఎదిగిన బిడ్డలు. మరి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ బిడ్డకు అడిగినది చేశాడు. ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరి ప్రార్థన వింటాడు ఒకటి. తరువాత దిక్కులేని వారు, పరదేశులు, విధవరాండ్రు. ఎవరెవరు చెప్పండి? దిక్కులేని వారంటే వాళ్ళకి నా అనే వారు లేనటువంటి వారుగా ఉన్నవారు. తరువాత పరదేశులు అంటే ఎక్కడి నుండో వచ్చి అక్కడ కూడా వాళ్ళకి ఎవరు నానేవాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చూసి వెళ్ళగలిగే స్థితి లేని వాళ్ళు, వేరే ఊరు నుండి వచ్చి బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళు. ఒకవేళ బతుకు తెరువుకు రాకపోయినా దేవుని సేవకు వచ్చాక మాలంటోళ్ళు. మూడవది విధవరాండ్రు. ఈ ముగ్గురికి మాత్రం దేవుడు ఎక్కువగా స్పందిస్తాడండి. అందరు ప్రార్థన వింటారు. కానీ ఈ ముగ్గురికి మాత్రము ఇంకొంచెం తొందరగా పని చేయడానికి, ఆలస్యం లేకుండా వారి మనవులు వినడానికి చూస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. నా మాటలు కాదు, దేవుని వాక్యం ఉన్నట్లుగా చెప్తున్నాను. అందువల్ల నేనేమనుకున్నానంటే, ఆ పాస్టర్ గారు ఉన్నంత కాలం ఒకవేళ ఆయన అప్పుల కోసం చేసినా కూడా, ఒకవేళ మరి ఎందుకు మనం ఇందాక చెప్పాను కదా, మనం వీటి గురించి లోతుకి వెళ్ళి ఆలోచించే కంటే చేమకుర్తి వెళ్ళటం మంచిదన్నాను కదా. కాబట్టి అది దేవుడు ఎందుకు అలా రహస్యం గురించి మనకు తెలియదు. కానీ మరి తరువాత ఆ తల్లి యొక్క ప్రార్థన మనవిని దేవుడు విని ఆ నూనె ద్వారా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళిద్దరికి బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని అనే వాళ్ళ పేరు ఎక్కడొచ్చింది? దేనికాడ వచ్చింది చెప్పండి? అయ్యలకు తీర్పు తీర్చింది ఎవరు? బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు, బుద్ధి లేని వాళ్ళని తీర్పు తీర్చింది ఎవరు? నూనె. అంతే కదండి. నూనె ఎవరన్నా వచ్చి చెప్పారా? నూనె తెలియజేసింది. ఒరే బుద్ధి లేనివాడా, అవతలలో కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే నీకంత సోమర్తనమా? కొంచెం తెచ్చుకోవచ్చు కదా. ఆ జబది ఆయన పేరు. ఏం పేరు చెప్పండి? వాళ్ళ నాన్న పేరు జబదయి. కానీ ఆయన భార్య అంట యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా మా పిల్లలు బాగా ప్రార్థన చేస్తాం అంటే శిష్యులుగా ఇచ్చేసింది. చిన్న కుర్రోళ్ళప్పుడే. చిన్న పరలోకంలో నువ్వు తండ్రి సింహాసనం మీద కూర్చుంటాను అంటున్నావు కదా. ఎప్పుడో వెళ్ళి కూర్చున్నప్పుడు కుడి పక్కన ఒకడిని, ఎడం పక్కన ఒకడిని కూర్చోబెట్టుకయ్యా అంటే, ఎవరినైనా ఎడం పక్కన కూర్చోబెట్టుకో, ఎవరినైనా కుడి పక్కన కూర్చోబెట్టుకో, కానీ నా పిల్లలే కుడి పక్కన ఎడం పక్కన నా కొడుకులే ఉండాలి అన్నట్టు. వాము నాయను సామెత చెబుతారు కదా పెద్దోళ్ళు, ఎంపల చెట్లకి దూట్లు వేసేవాళ్ళు పుడతారు అన్నట్లు. మరి ఈమె ఎక్కడికి వేసింది దూట్లు? దేవుని సింహాసనానికే వేసేసింది. వాడు నాయను ఎంత ఆశ, ఎంత. అయితే యేసయ్య అన్నాడమ్మా,
నేను చేసినవన్నీ నీ పిల్లలు శ్రమపడి కష్టపడి చేయొచ్చాము. ఒకవేళ నాతో పాటు వాళ్ళు కూడా సిలువ మరణంకైనా తెగించవచ్చేమో, కానీ పరలోకంలో నా ప్రక్కన ఒకళ్ళు, నా ఎడం ప్రక్కన ఒకళ్ళు, కుడి ప్రక్కన ఒకళ్ళు ఉండటం అనేది తండ్రి చిత్తములో ఉన్నది, తండ్రి చేతిలో ఉంది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.